ఏపీ ప్రభుత్వం రూ. 100కి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు అయితే చేస్తామనైతే చెప్పింది కదా! ఈ విధానం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం అయితే రానే వచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రూ. 100కి వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను కొత్తగా జీవో అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ జీవో ప్రకారం ఈ రూ. 100కి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లని ఎప్పటి నుండి అమలు చేస్తారు? అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తారా? లేదంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో చేస్తారా? దీంతో పాటుగా కేవలం వ్యవసాయ భూములేనా? లేదా ఇంటి స్థలాలు, డీ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ అనేవి చేస్తారా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే వివరిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది 10,00,000 కంటే ఎక్కువ ఉంటే కనుక దానికి స్టాంప్ డ్యూటీ అనేది ఫిక్స్డ్ ఛార్జ్ కింద రూ. 100 అయితే వసూలు చేస్తారు. ఒకవేళ మార్కెట్ వాల్యూ అనేది 10,00,000 కంటే ఎక్కువ ఉంటే గనక దానికి స్టాంప్ డ్యూటీ అనేది రూ. 1,000 అయితే వసూలు చేస్తారు. అసలు ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే, చాలామంది ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి ఏ విధంగా చేసుకుంటున్నారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ లక్షల్లో అమౌంట్ పే చేయాలి డాక్యుమెంట్ కోసం. ఈ ప్రాసెస్ అంతా అధికారికంగా చేయాలంటే కొంత అమౌంట్ అయితే ఖర్చవుతుంది. లక్షల్లో చేయాలని చాలామంది సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళకుండానే వారసత్వ భూములు కాబట్టి డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్లు అవి యూజ్ చేసుకుని వీఆర్ఓను, తహసీల్దార్‌ను కలిసి మ్యూటేషన్ అయితే చేయించేసుకుంటున్నారు నేరుగా. ఈ విధంగా నేరుగా మ్యూటేషన్ అనేది చేసేయడం వల్ల అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేకుండా కేవలం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్లు యూజ్ చేసి నేరుగా తహసీల్దార్ ఆఫీస్‌లోనే మ్యూటేషన్ చేయడం వల్ల అటు ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ అయితే రాకుండా నష్టపోతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చి ఇన్‌కమ్ అయితే రావడం లేదు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వము నష్టపోతుంది. అలాగే మ్యూటేషన్ చేసుకునే వ్యక్తికి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఫ్యూచర్‌లో ఆ పర్సన్‌కి డాక్యుమెంట్ అవసరమైతే ఎలాంటి డాక్యుమెంటు ఆ వ్యక్తి వద్ద అయితే ఉండడం లేదు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఇన్‌కమ్ నష్టపోతుంది. ఇటు ఎవరైతే భూ యజమాని ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. వారసులు కూడా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అనేది పెడితే ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటారని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ విధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి వచ్చి ఫిక్స్డ్ ఛార్జ్ 100, 1000 చెల్లించడం ద్వారా ఆహ్, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డాక్యుమెంటు ఉంటుంది. ప్రభుత్వానికి కూడా కొంత మొత్తంలో అంటే చాలా తక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్‌లో స్టాంప్ డ్యూటీ అయితే వసూలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటినుంచో ఉన్న చనిపోయిన వ్యక్తుల పేర్లయితే ఉన్నాయి కదా! అవి కూడా అప్డేట్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా స్టాంప్ డ్యూటీ అనేది ఒక ఫిక్స్డ్ ఛార్జ్ కింద పెడితే నేరుగా ఎఫ్ఎంసీ డెత్‌ల ద్వారా మ్యూటేషన్ చేసుకోకుండా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం కోసం అందరూ కూడా అంటే వారసులందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి అయితే వచ్చి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే ప్రభుత్వానికి కూడా కొంత ఇన్‌కమ్ వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అయితే పెట్టేసింది. ఈ రూ. 100కి, రూ. 1000కి రిజిస్ట్రేషన్‌లని. అందుకోసమే ప్రభుత్వం ఈ విధంగా ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అయితే పెట్టింది. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా! ఎందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది అని. ఇప్పుడు ఎలాంటి భూములకి ఈ రూ. 100తో లేదా రూ. 1000తో రిజిస్ట్రేషన్‌లు అనేవి చేస్తారు అంటే, భూ యజమాని చనిపోయిన వ్యక్తికి వారసులు ఉంటే గనక అలాంటి వారికి మాత్రమే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది 10,00,000 లోపు ఉంటే రూ. 100, 10,00,000 దాటితే రూ. 1000 ఫిక్స్డ్ ఛార్జ్ తీసుకుని స్టాంప్ డ్యూటీ అనేది తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేవి చేస్తారు. అంటే ఈ రూ. 100, రూ. 1000 రిజిస్ట్రేషన్ జరగాలి అంటే ఆ భూ యజమాని ఎవరైతే ఉన్నారో అతను చనిపోతే మాత్రమే ఈ విధానం అయితే వర్తిస్తుంది. బ్రతికుండగా ఆ ల్యాండ్ అనేది కొడుకులకో లేదా కూతుర్లకో ఇలా రాసేస్తే అలాంటి వాటికి ఈ విధానం అయితే వర్తించదు. భూ యజమాని చనిపోయిన తర్వాత వారసులు ఆ ల్యాండ్ పంచుకుంటున్నట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే ఈ రూ. 100, రూ. 1000 రిజిస్ట్రేషన్‌ల విధానం అనేది వర్తిస్తుంది. ఇప్పుడు వారసత్వ భూములకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్‌లు అనేవి చేస్తారని చెప్పాను కదా! ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి భార్య ఉన్నట్లయితే భార్యకి, లేదా కొడుకు ఒక్కడే ఉన్నట్లయితే కొడుక్కి. ఈ విధంగా ఒక్కరే వారసులు ఉన్నట్లయితే నేరుగా వారికి రిజిస్ట్రేషన్ అనేది చేసి డాక్యుమెంట్ అయితే రెడీ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ మంది కొడుకులున్నా లేదా కూతుర్లున్నా ఇలా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారు కాబట్టి అలాంటి సందర్భంలో నేరుగా సక్సెషన్ కాకుండా పార్టిషన్ చేసుకోవాలి. అంటే ఒక్కరే ఉంటే నేరుగా సక్సెషన్ ద్వారా మ్యూటేషన్ అయితే చేసేయొచ్చు. రిజిస్ట్రేషన్ అయితే చేసేయొచ్చు. అలా కాకుండా ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు ఏం చేయాలి? పార్టిషన్ చేసుకోవాలి. అంటే ఆ భూమిని పంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు తప్పకుండా నోటరీ అయితే చేయించాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా అవసరమవుతాయి. అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు ఇలాంటి వివరాలతో పాటు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది వారసులు ఉంటారు కాబట్టి అక్కడ కూతుర్లు ఉన్నారంటే కూతురికి ల్యాండ్ రాయనప్పుడు అబ్జెక్షన్ లేదన్నట్లుగా ఒక నోటరీయో ఏదో ఇలా ఒక విధంగా నోటరీ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు అంటే ఉదాహరణకి
ముగ్గురు అన్నదమ్ములు అలాగే ఒక చెల్లి ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే ల్యాండ్ పంచుకోవాలి. చెల్లికి క్యాష్ ఇచ్చేసినట్లుగా ఏదో రాసుకుంటారు కదా! ఆ విధంగా చేసే సందర్భాల్లో తప్పకుండా ఆ సిస్టర్ దగ్గర నుంచి ఒక నోటరీ అయితే తీసుకుంటారు. ఇలాంటి ప్రాసెస్ అయితే ఎప్పట్లానే జరుగుతుంది. ఈ ప్రాసెస్‌కి మాత్రం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ రూ. 100 రిజిస్ట్రేషన్ అనేది వర్తిస్తుంది. అంటే ఈ రూ. 100 లేదా రూ. 1000 రిజిస్ట్రేషన్ అనేది వర్తించాలి అంటే భూ యజమాని చనిపోయిన సందర్భంలో మాత్రమే, వాళ్ళ వారసులకి మ్యుటేషన్ చేసే సందర్భంలో మాత్రమే ఈ విధానం అయితే వర్తిస్తుంది. ఒకటి సక్సెషన్ అయినా చేయాలి. లేదా రెండోది ఎక్కువ మంది ఉంటే పార్టిషన్ అయినా చేయాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి రూ. 100 అలాగే రూ. 1000 రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అంటే ఆ అమౌంట్‌తో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఇక ఎలాంటి భూములు రిజిస్ట్రేషన్ చేస్తారో చూసినట్లయితే వ్యవసాయ భూములనైతే పేర్కొన్నారు. అంటే జిరాయితీ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే. అంటే కొబ్బరి కానివ్వండి, వరి కానివ్వండి ఇలా వ్యవసాయం చేసే విధంగా ఆ భూమి ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే సెంట్రల్‌లో అయితే ఉంటుంది కదా! చదరపు గజాల్లో కాదు సెంట్రల్‌లో అయితే ఉంటుంది కదా! అలాంటి భూములకు మాత్రమే ఇప్పుడు ఈ వారసత్వ భూములకి రూ. 100తో రిజిస్ట్రేషన్ అన్నాను కదా! ఆ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది. వర్తిస్తుందనమాట. అలా కాకుండా ఏదైనా ఇంటి స్థలం కానివ్వండి, లేదా డీ పట్టాలు కానివ్వండి, ఇలాంటి భూములైతే ఉన్నాయి. అలాంటి వాటికి ఈ విధానం అయితే వర్తించదు. కేవలం వ్యవసాయ భూమి అయ్యుండి అది 22A ఉండకుండా ఇంటి స్థలం కాకుండా ఉన్నట్లయితే మాత్రమే అలాంటి వాటికి మాత్రమే ఈ వారసత్వ భూములకు సంబంధించి రూ. 100తో రిజిస్ట్రేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఈ రిజిస్ట్రేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో కాదు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా కేవలం సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో మాత్రమే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అంటే ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయాల్లో అన్నారు గానీ, అక్కడ జరిగే పనైతే కాదు. ఎప్పట్లానే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం కదా! అక్కడే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సచివాలయాల్లో అయితే కాదు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో అయితే చేస్తారు. కానీ అక్కడ స్టాంప్ డ్యూటీ అయితే కేవలం ఈ వారసత్వ భూములకి మార్కెట్ వాల్యూ ప్రకారం 100 లేదా 1000 అక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్‌ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జులు, అలాగే సర్వీస్ ఛార్జులు, డాక్యుమెంట్స్ కోసం ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. అవి చెప్పాలంటే లక్షల్లో ఉన్న స్టాంప్ డ్యూటీని 100, 1000కి తీసుకొచ్చారు. దాంతో పోలిస్తే ఈ రిజిస్ట్రేషను లేదా మిగిలిన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో సర్వీస్ ఛార్జులు అవి చాలా తక్కువనైతే చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ప్రభుత్వం చాలా వరకు మనకి చాలా మేలైతే చేస్తుంది. ఎందుకంటే అటు రూ. 100, రూ. 1000తో ఫిక్స్డ్ ఛార్జ్ పెట్టి సర్వీస్ అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేస్తుందో ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంటుంది. అలాగే నేరుగా రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్‌లో మనం ఆ భూమిని ఏమైనా చేయాలనుకున్నా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అధికారికంగా మన దగ్గర అయితే ఉంటాయి కాబట్టి, ఈ విధంగా నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కొచ్చి అక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో 100 లేదా 1000 చెల్లించేసినట్లయితే దానికి అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజు కొంత, అలాగే సర్వీస్ ఛార్జ్ కొంత చెల్లించినట్లయితే మనకి ల్యాండు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మన వద్ద అధికారిక డాక్యుమెంట్ కూడా ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం 100 లేదా రూ. 1000తో రిజిస్ట్రేషన్‌లు అనేవి ఎప్పటి నుంచి చేస్తారంటే జీవో వచ్చిన తేదీ నుంచి అంటే 2025 డిసెంబర్ 5వ తేదీ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఈ రూ. 100తో లేదా రూ. 1000తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లు అనేవి జరుగుతాయి. ఫైనల్‌గా ఏంటి అంటే ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లు అనేవి కేవలం సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో మాత్రమే చేస్తారు. అలాగే ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది 10,00,000 లోపు అయితే రూ. 100 స్టాంప్ డ్యూటీ తీసుకుంటారు. 10,00,000 కంటే ఎక్కువ వాల్యూ ఉంటే రూ. 1000 స్టాంప్ డ్యూటీ అయితే తీసుకుంటారు. ఇక దీనికి అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే సర్వీస్ ఛార్జీలు అయితే ఉంటాయి. దీంతో పాటుగా ఇంటి స్థలాలకి, డీ పట్టాలకి ఈ రిజిస్ట్రేషన్ అనేది వర్తించదు. ఇక వారసులు ఎక్కువ మంది ఉంటే పార్టిషన్ చేస్తారు. ఒకరే ఉంటే సక్సెషన్ అవుతుంది. ఇలా వేరే వారసులు ఎక్కువ ఉన్న సందర్భంలో అబ్జెక్షన్ లేకుండా నోటరీ తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా కామన్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ మారేదల్లా ఒక్కటే స్టాంప్ డ్యూటీ మాత్రమే. లక్షల్లో ఉండే స్టాంప్ డ్యూటీని అంటే మన మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. 1, 2% అయితే వసూలు చేస్తారు కదా! ఆ స్టాంప్ డ్యూటీ అనేది లక్షల్లోంచి వందల్లోకి అయితే వచ్చిందంటే చాలా గ్రేటే కాబట్టి ఈ విధానాన్ని అయితే యూజ్ చేసుకొని ఎవరైతే వారసులు ఉన్నారో అబ్జెక్షన్ లేనట్లయితే వారసుల మధ్య తప్పకుండా రిజిస్ట్రేషన్‌లు అయితే కంప్లీట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.